ఒక తల్లి వెంట పిల్లవాడు వెళ్తున్నప్పుడు తల్లి వేలు పట్టుకుని వెళ్తుంటాడు. ఎక్కడికి వెళ్తున్నాం అని అడగడు. తల్లి చేతిలో తన వేలు ఉన్నంత వరకు ఏదో తృప్తి, సుఖం, శాంతి, నిర్భయం. అదే ఆమె వేలు వదిలేస్తే ఎంత హైరాణ పడతాడో మనకి తెలుసు. కాబట్టి మాస్టరును మనం అనుసరించినంత కాలం మనం గమ్యానికి దగ్గరవుతున్నట్లే. మాస్టర్ వెనకే మనం ఉందాం. మన కళ్ళు వారినే చూడాలి, వారి మాటలనే వినాలి. ఇంతకు మించి మన జీవితంలో ఇంకేమీ వద్దు.